ప్రభు నందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనము. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులరా, ఇక్కడ పౌలు గారు ఆతిథ్యము ఇచ్చుచుండుడి అని సెలవిచ్చుచూ ఉన్నాడు. ఉదాహరణకు, ఆతిథ్యం ఇచ్చిన వారిలో ప్రథముగా అబ్రహామును చూడవచ్చు. ఆదికాండము 18వ అధ్యాయంలో 1 నుంచి 14 వచనాలు గమనిస్తే, అబ్రహాము మమ్రె దగ్గర ఉన్న సింధూర వనములో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు. గుర్తుపట్టిన అబ్రహాము తన గుడారమునకు దాటిపోవద్దని వేడుకొన్నాడు, ఆతిథ్యము చేశాడు. అబ్రహాము ఎలా ఆతిథ్యం చేశాడంటే, అతడు కుటుంబముతో కలిసి ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఒక్కడే ఇవ్వలేదు, తన కుటుంబము అనగా తన భార్య కూడా దానిలో పాలు పంపులు పంచుకుంది. శారా త్వరగా రొట్టెలు తయారు చేసి ఇచ్చింది. భార్యాభర్త ఇరువురు కలిసి ఆతిథ్యం ఇవ్వడము నిజముగా సంతోషించవలసిన విషయమే. అంతేకాకుండా వారు సణుగుకోకుండా ఆతిథ్యం ఇచ్చారు. తన యజమానుని మాటకు లోబడి సణుగుకోకుండా ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి మనము కూడా సంతోషముతో ఆతిథ్యము ఇవ్వాలి. అంతేకాక వారు ప్రతిఫలం ఆశించకుండా ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఏదో వస్తాదని ఆశించి ఆయన చేయలేదు. ఆయన హృదయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చాడు. అలా ప్రతిఫలము ఆశించకుండా ఆతిథ్యం ఇచ్చాడు. కాబట్టే అతడు ఆశించకపోయినప్పటికీ దేవుడు దానికి ప్రతిఫలము ఇచ్చాడు. వచ్చే సంవత్సరము నాటికి నీకు కుమారుడు పుడతాడు అన్న వాగ్దానం ఇచ్చాడు. మనము చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. క్రైస్తవ జీవితంలో ఉండవలసిన మంచి సుగుణము ఇది ఆతిథ్యము చేయ మరొక ఉండడమే. కావున ప్రియులారా, అబ్రహాము వలె మనము కూడా ఆతిథ్యం ఇచ్చే సుగుణాన్ని అలవర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.